రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రాజెక్టులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతూ పంట పొలాల్ని వరద నీళ్లు ముంచెత్తాయి. వేల ఎకరాల్లో నష్టపోవడంతో అన్నదాతల కష్టం అంతా ఇంతా కాదు. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. పంటలు చేతికొస్తున్న టైంలో వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆదిలాబాద్, బైన్సా, ఆసిఫాబాద్, ఉట్నూర్, నిర్మల్, ఖానాపూర్, బెజ్జూరుల్లో భారీగా వర్షం కురియడంతో పంటలు నీట మునిగాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 19,000 ఎకరాల్లో మిర్చి, కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి, శనగ పంటలకు నష్టం వాటిల్లింది. నష్టం దాదాపు 6 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. పూత, కాత దశలో ఉన్న పత్తి మొక్కలు మధ్యకు విరిగిపోయాయి. దాంతో కాయలు నేలపై పడటంతో అవి కుళ్లిపోయే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో దాదాపు 74,000 ఎకరాల్లో పంట నష్టమైనట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పత్తి, కంది, మొక్కజొన్న, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే 1000 ఎకరాల పంటలు నీటిలోనే ఉన్నాయి. హుస్నాబాద్, బోయినపల్లి, కమలాపూర్, కోహెడ, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, గంభీరావుపేట, మెట్పల్లి, సైదాపూర్, జమ్మికుంట తదితర మండలాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. పంట నష్టానికి తోడు కొద్దో గొప్పో బతికి ఉన్న మొక్కలకు చీడపీడల భయం కూడా పట్టుకుంది. బాధపడితే ఇప్పుడు భారీ వర్షాల ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది. పంట పొలాలు, మక్క చేను అన్ని చెడిపోయాయి. అదొక బాధాకరమైనది. మొన్నటిదాకా ఒక బాధ అయితే ఇప్పుడు వర్షం కురుస్తుంటూ కూడా మళ్ళొక బాధ కలిగిస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్న పోల్లు కానీ కరెంటు తీగలు కూడా కింద పడ్డాయి. అదేవిధంగా పత్తి చేనులు, మక్క చేనులు ఎంతో నష్టమైంది. రోడ్లు చెడిపోయాయి. ఈ వర్షంతో కొంత నష్టం కూడా ఉంది. ఈ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ప్రభుత్వం ఈ రైతులను, ఈ పంట పొలాలను అందరినీ ఆదుకోవాలని మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. చేనులలో, పత్తి చేనులో, వరి చేనులో చాలా నీళ్లు లేక వేసుకున్న చేనులన్నీ ఇప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి. దాని మీద తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకొని నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరుచున్నాము. నిజామాబాద్ జిల్లాలో వరుసగా 5 రోజుల పాటు కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 70,000 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వ్యవసాయ అధికారుల అంచనా. ఇందులో ఆర్మూర్, బోధన్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట నష్టపోగా కోటగిరి, రెంజల్, బిచ్కుంద, జుక్కల్, మాక్లూర్, బన్సువాడల్లోనూ దెబ్బతిన్నాయి. 50% కంటే ఎక్కువగా నష్టపోయిన పంటల జాబితాను అధికారులు రెడీ చేస్తున్నారు. చాలా చోట్ల పంట పొలాల్లో వరద నీరు నిలిచి ఉంది. జిల్లాల్లో అన్నిటికంటే సోయాబీన్ పంట ఎక్కువగా దెబ్బతినగా వరి, మొక్కజొన్న, మినుము, పత్తికి కూడా నష్టం వాటిల్లింది. సోయా వేసినాము, 10 ఎకరాల దాకా పొలం వేసినాము. నీళ్ళ సౌకర్యం లేకుండా మొత్తం రబ్బీలా నీళ్ళు వేద్దామంటే నీళ్ళు లేవు. కాబట్టి మేము కొంత ఆల్రెడీ కొంత పొలము వేసుకున్నాం. కాబట్టి దీనికి దాదాపు అంటే ఎకరానికి 10,000 ఖర్చు పెట్టినాము. దుక్కి అంటే కానీ, గడ్డి మందులు అంటే కానీ, పురుగు మందులు అంటే కానీ ఎన్నో రకాల ప్రయత్నం చేసి ఎకరానికి దాదాపు 10,000, 12,000 దాకా ఖర్చు వచ్చింది. ఈ నష్టం పోయే పరిస్థితి బాగా మాకు ఎంతో బాధ ఉన్నది. అటు వరంగల్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం వరకు అనావృష్టితో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు అతివృష్టితో నష్టం వాటిల్లింది. పంటలు నీట మునగడం, కోతకు గురవడం, కొట్టుకుపోవడంతో రైతులు నష్టపోతున్నారు. భారీ వర్షాల వల్ల జిల్లాల్లో ఇప్పటి వరకు 12,000 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలకు నష్టం కలిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వాటిలో వరి పంట 5,500 ఎకరాల్లో, పత్తి పంట 4,500, మొక్కజొన్న 1,200 ఎకరాలతో పాటు మిరప, సోయాబీన్, కంది పంటలు కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పంటలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నదాతలు భయపడుతున్నారు. చాలా జిల్లాల్లో పంటల నష్టంపై ఇప్పటికే ఓ అంచనాకొచ్చిన వ్యవసాయ అధికారులు రిపోర్టులు తయారు చేసే పనిలో ఉన్నారు.